ఇప్పుడు మనం 2025 సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష బలం చూద్దామండి. భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి మరి శేషబలం, యోగ బలం, శాస్త్ర బలం, ఆరోగ్య బలం, కుటుంబ బలం, సంతాన బలం, సంసార బలం, జాతక బలం, అలాగే జాతక కుండలిని ఎలా ఉందో చూద్దామండి. కుంభరాశి వారి జాతక బలం మీద ఆషాఢమాస యోగ బలం ఎలా ఉంది, కుంభరాశి వారి జాతక బలం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, అడవపడ్డ కోరిక చూద్దాం. కుంభరాశి వారికి లక్ష్య సంఖ్య పడ్డదండి, 4వ సంఖ్య పడ్డది. రాజయోగం ఉంది, వారే రాజు, వారే మంత్రి, వారే సేనాధిపతి, అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు. వారికి వాగ్దాటి చాలా ఉంటుంది, వాక్చతుర్యం చాలా ఉంటుంది. వీరికి గ్రహాలు అనుకూలంగా లేకపోయినా మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం చాలా అనుకూలమైన యోగం పడ్డదండి. శతభిష నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉందండి. శతభిష నక్షత్రం వారికి మరి జాతకంలో రాహు మార్గదశ కాబట్టి 4వ సంఖ్య పడ్డది, చాలా కలిసి వచ్చే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వారు ధనపరంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, ఆదాయపరంగా కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, కెరీర్ విషయం కావచ్చు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది. వారి జాతక బలంలో అన్నదమ్ముల సహకారం ఉండదు. వీరికి మిత్రభేదాలు చాలా ఉంటారు. చాలా కాలం నుంచి మంచిగా ఉన్నవారు దూరమయ్యే అవకాశం ఉంది, దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కానీ మాత్రం విశ్రాంతి అనేది ఉండదు వీరి జాతకంలో. ముఖ్యంగా ఈ నెల చాలా అవిశ్రాంతంగా తిరిగే అవకాశాలు ఉన్నాయి. దాని మూలంగా ఆరోగ్యంలో ప్రభావం వచ్చే అవకాశం ఉంది. కానీ స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది. ధన విషయంలో, రుణ విషయంలో, కళ్యాణ విషయంలో వీరు మధ్యవర్తి కాకపోవడం మంచిది. మధ్యవర్తి అయినందువలన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. తీసుకున్నవారు బాగానే ఉంటారు, ఇచ్చినవారు బాగుంటారు, మీరు మధ్యవర్తి అయిన వారు ఇబ్బంది పడతారు. అలాగే శుభకార్య విషయంలో కూడా మాత్రం శుభకార్యం చేసుకున్నవారు బాగానే ఉంటారు, చూసిన వారు బాగానే ఉంటారు. మధ్యలో మాట్లాడిన వారు మీరు అవమానం పొందే అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వెండి కానీ, బంగారం కానీ, లోహం కానీ, భూమి కానీ, అలాగే వాహనం కానీ ఏ విషయంలో వీరికి మంచిగా ఉంటుంది కానీ చెడైతే ఉండదు వీరి జాతక బలానికి. అలాగే వీరికి ఎక్కడ పోయినా గౌరవం లభించే అవకాశం ఉంది. గురుబలం ఉన్నది వీరి జాతక బలానికి. ముఖ్యంగా శని బలం బాగలేకపోయినా గురుబలం అధికం ఉన్నది, రాహుబలం మంచిగా ఉంది. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నవారికి నంబర్ 1 స్థానం రాణించే అవకాశం ఉందండి. ముఖ్యంగా ఇదివరకు చాలాసార్లు ఇబ్బందులు పడ్డవారు ఒక దారికి నడిచే అవకాశం ఉంది. వారు కోరుకున్న పదవి లభించే అవకాశం ఉంది. పార్టీ పరంగా మాత్రం గౌరవం లభించే అవకాశం ఉంది. శత్రుతంగా దూరమైన వారు కూడా దగ్గరయ్యే అవకాశం ఉంది. అలాగే క్రీడాకారులకు మంచి యోగ బలం నడుస్తుంది. వారికి ఇంకా మంచి జరగాలంటే వారి కులదేవుడిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి కుంభరాశి వారి పేరు. రెండవసారి గవ్వలేస్తే ఇంకా 4 గవ్వలు పడ్డాయండి. కుంభరాశి వారికి మాత్రం ఈ నెల చాలా వరకు అద్భుతమైన యోగ బలం ఉంది. వారి జాతకానికి కొన్ని సంవత్సరాలు 5-6 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్న వారు అధాపాతాళానికి పోయినారు. ఒకటేసారి ఆకాశం అంతా అట్టడుగు ఎదిగి అధాపాతాళానికి పోయినారు. డబ్బు నష్టం, ఆరోగ్య నష్టం, కుటుంబ నష్టం, ధన నష్టం, లేనిపోని చిక్కులు, చికాకులు, నమ్మిన వారు నుంచి మోసం, ఇలాంటి సంఘటనలు జరిగిపోయినాయి. అలాగే సంసారంలో ఛిద్రం కావటం, భార్యాభర్తలు దూరం కావటం, విడాకులు, అలాంటి పంచాయతీలు, చిక్కులు, చికాకులు, ప్రాణాలు తప్ప అన్ని నష్టాలు కూడా అయినాయి ఇది వరకు. ఇప్పుడు నడుస్తున్న ఘడి అయితే మంచిగా ఉంది. రాహు మార్గదశ గవ్వలు పడ్డాయి. ముఖ్యంగా వీరు సైన్స్ రంగంలో ఉన్నవారు, కంప్యూటర్ రంగంలో ఉన్నవారు, ఖగోళ శాస్త్ర రంగంలో ఉన్నవారు ఖచ్చితంగా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి. అలాగే విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక పూర్వాభద్ర నక్షత్రం వారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వెంకటేశ్వర స్వామిని, నరసింహస్వామిని పూజ చేయడం మంచిది. శనివారం నియమం పాటించడం మంచిది. కానీ మాత్రం నల్ల నువ్వులు దానం చేయడం చాలా వరకు మంచిది. కానీ వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నువ్వుల నూనెతో నవగ్రహాల్ని పూజ చేయడం చాలా వరకు మంచిది. శనీశ్వరుని అభిషేకం చేయించడం కూడా చాలా వరకు మంచిది. కానీ మాత్రం శని సింగణపూర దర్శనం చేయడం కూడా మంచిది వీరి జాతక బలానికి. ఈ పూర్వభద్ర నక్షత్రం వారు మాత్రం చాలా వరకు నిదానం నడవాలి. శతభిష నక్షత్రం అయితే గుర్రం యోగ బలం ఉంది వారికి ఎక్కడ పోయినా అనుకున్నది సాధించే అవకాశం ఉంది. పూర్వభద్ర నక్షత్రం వారు మాత్రం రాజకీయ రంగంలో ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం మాత్రం చండీ హోమం చేయాలి, చాలా వరకు మంచిది. సుదర్శన హోమం చేయాలండి, మంచి యోగ బలం కలిసి వస్తుంది. 3వసారి గవ్వలేసి చూద్దామండి.
మూడోసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. వ్యాపారంలో వీరికి మాత్రం పట్టిందల్లా బంగారం ఉంటుంది, కానీ ఎన్ని కోట్లు వచ్చినా మాత్రం ఖర్చు అవుతూనే ఉంటాయండి. కుడి చేతిలో ఒక డబ్బులు వస్తాయి, ఎడమ చేతిలో ఖర్చు అయితే వచ్చేదే కనిపిస్తుంది, పోయేది కనిపించదు. చూసేవారు అనుకుంటారు కదా కుంభరాశి వారికి వీరికేం తక్కువైంది, బాగానే తింటారు, బాగానే సంపాదిస్తారు, బాగానే ఉంటుండ్రు అంటారు, కానీ ఎవరి కడుపు నొప్పి వాళ్ళకి తెలుస్తుందండి. మనం డాక్టర్లకు అడిగినా కూడా మాత్రం మనం చెప్పిన తర్వాతనే వాళ్ళకి ఏం రోగం ఎలా వచ్చింది అనేది చెప్తారు తప్ప టక్కున ఎవరు చెప్పరు. అలాంటి సమస్యలు ఉంటాయి, కక్కలేక మింగలేక సమస్యలు ఉంటాయి. కొత్తగా వ్యాపారం చేసేవారు టైం తీసుకోవడం మంచిది. ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీలకు వివాహ విషయంలో టైం తీసుకోవడం మంచిదండి. ఇష్ట ప్రకారం వివాహం కోరుకున్న వారు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. పెద్దల మాట ప్రకారం నడిచేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. సంతాన దోషం ఉన్నవారు, గర్భదోషం ఉన్నవారు, శుక్రదోషం ఉన్నవారు, పురుషులైన స్త్రీలైన ఆ దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ సంతాన దోషాలు పోవాలంటే నాగేంద్రుడిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో లక్కీ హ్యాండ్ నడుస్తుంది. వీరి పేరు మీద ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మాత్రం దిగ్విజయంగా నడిచే అవకాశం ఉంటాయండి. మొత్తం గవ్వలు చెప్పాలంటే 13 గవ్వలు పడ్డాయండి. 4, 4, 8, 5, 5, 8 అంటే మాత్రం మొత్తం 13 గవ్వలండి. 13 గవ్వలంటే మాత్రం 1+3 ఇంకా 4 ఎటుపోయి 4వ సంఖ్య ఈ రాశి వారికి వదిలిపెట్టలేదు. కాబట్టి కుంభరాశి వారికి చాలా వరకు ఈ నెల కలిసి వచ్చే అవకాశం ఉంది. దృష్టి దోషం అధికం ఉంది, అలాగే గ్రహ కలయిక బాగలేదు. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం దృష్టి దోషం వలన ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుందండి. ఇబ్బందులు తొలగిపోవాలంటే నాగేంద్రుడికి పూజ చేయాలి. సంతాన బలం గురించి కానీ, సంసార బలం గురించి కానీ, అలాగే మాత్రం చాలా కాలం నుంచి నాగదోషాలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ స్త్రీలు పుట్టదేవతల్ని నాగమ్మని పూజ చేయటం మంచిది. పురుషులు లేదా మాత్రం నాగపడగల్ని పూజ చేయటం మంచిది. వీలైతే మాత్రం నాగపడగలు చేపించి మాత్రం సద్బ్రాహ్మణుడి కాళ్ళ పూజ చేపించి ఎవరికైనా దానం చేయటం చాలా వరకు మంచిది. అలాగే అష్టమూలిక గుగ్గిల మాత్రం ఇంట్లో మాత్రం పొగ దినుసు పెట్టడం చాలా మంచిదండి. శనివారం, ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఈ 4 రోజులు. అలాగే వీరి జాతకం సరస్వతి లేహ్యం చూర్ణం ధరించడం వీరు వాడకం చాలా వరకు మంచిది ఉంటుందండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని నల్లని ఒత్తులతో మాత్రం వీరు పూజ చేయడం చాలా వరకు మంచిదండి. వీరి జాతక బలానికి మాత్రం బ్లాక్ డ్రెస్ మాత్రం ఎక్కువ శాతం వాడవద్దని వచ్చిందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.